వచ్చిందేమో ఇది ఏంటి ఎందుకు వచ్చినామంటే నాకు ఇల్లు లేదు, నాకు ఒక సగం ఇల్లు ఇస్తే నేను ఉంటాను, మీకు ఏం అన్నీ చేసి పెట్టాను అన్నది. సరే అని చెప్పి ఓకే అన్నది. అప్పుడు ఈ ఎలుక వచ్చి ఇక్కడ బెడ్రూమ్ అన్నీ పెట్టుకుని ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ తెచ్చుకుంది. ఏనుగేమో నాకు ఆకులు వేసింది అన్నం పెట్టవా అంటే ఎలుక వచ్చి వంటలు అన్నీ తీసుకొని నలుగురు అన్నం తిన్నారు. ముగ్గురు కూర్చున్న తర్వాత నలుగురు అన్నం తిన్న తర్వాత మనము పిక్నిక్ వెళ్దాము అని అనుకున్నాం. ఈ ఎలుక ఉపాయం చెప్పింది, ఇటుంటే ఇక్కడ ఏం బాగలేదు, మా పిక్నిక్ వెళ్తే బాగుంటుందని ఈ నలుగురు పిక్నిక్ వెళ్ళారు. ఎలుక ఏమేమి కావాలి అన్నీ నేడు చేసి పెట్టుకుంది. ఫ్రూట్స్, చెట్టు ఏమో నీళ్ళు, ఫ్యాన్ ఏమో ఫ్యాన్ గాలి, ఎలుక ఏమో అన్ని పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్తేమో అక్కడ చాలా సంతోషంగా ఉంది. అందరూ నాకు ఏనుగు అన్నది మనం ఏదైనా ఒక ఆట ఆడుకున్నామండి, ఏం ఆట ఆడదాం అన్నది ఎలుక. ఫ్యాన్ అన్నది మనము సినిమా పేర్లు చెప్పుకుందాము, పాటలు పాడదాము, సినిమా పేర్లు ఏవేవి ఉన్నాయో అవి చెప్దాం అనేది. సరే అని నలుగురు ఓకే అన్నారు. ఇక్కడ గుంపుగా నలుగురు ఉన్నారు. ఇక్కడ రౌండ్ కూర్చుంటే అప్పుడు ఈ ఎలుక వచ్చి నా పేరు ఎలుక, నా పేరు ముద్దు పేరు ఎలుకనే అని చెప్పింది. ఏనుగు వచ్చి నా పేరు ఎలుకనని ఒక్కొక్క పేర్లు చెప్పుకున్న వెంటనే ఫస్ట్ నేను స్టార్ట్ అయితే అన్నది ఏనుగు. ఫస్ట్ ఏనుగు స్టార్ట్ చేసింది, నువ్వే కావాలంటుందని పాట పాడింది ఏనుగు. అంది ముగ్గురు చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టేమో చెట్టు పాడింది, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే అది మాటల్లోనే చెప్పాలి అని చెట్టు పాట పాడింది. వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టారు. ఫ్యాన్ ఏం పడి అంటే స్నేహతం అంటే ఇదేరా, నా స్నేహతం అంటే ఇదేరా, నా చెట్లు ఏనుగు ఎలుకలు, నా స్నేహతం అంటే ఇదేరా అని ఫ్యాన్ పాడింది. ఎలుక అంటే స్నేహం అంటే మంచిపోతాం, స్నేహం అంటే మనం ఎప్పుడు వదులుకోలేము అని ఎలుక పాడింది. చాలా బాగా పాడారు ఎలుక అని వీళ్ళు ముగ్గురు బాగా చప్పట్లు కొట్టారు. ఈ ముగ్గురు ఏడుస్తారు. ఇంకా ఎలుక ఎంత మంచి బాగా పాడినవని అన్నది. అట్లయితే ఎలుక పోయి ఫ్రూట్స్ అందరూ ముగ్గురు తింటున్నారు. నలుగురు అందరూ తింటున్న ఫ్రూట్స్ మధ్యలో పెట్టేసి భోజనాలు అన్నీ పెట్టేసి ఈ నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేసి ఎలుకకు ఒక ఉపయోగం వచ్చింది, ఫ్యాన్కి ఒక ఉపయోగం ఉంది, చెట్టుకు ఉపయోగం వచ్చింది, ఏం ఉపయోగం వచ్చింది. ఎలుక ఫస్ట్ ఏమన్నానంటే మనం ఇట్లా అడవిలోనే పిక్నిక్లోనే ఒక్కొక్క చెట్టు కూడా లేదు కదా, మన నలుగురు ఉన్నాం కదా అన్నది. అట్లయితే చెట్టులు ఎలుక వచ్చి నాటింది. ఏనుగు పోయి నీళ్ళు ఏమో ఉపయోగం ఇదే, నీళ్ళు తీసుకొచ్చి చెట్లు వస్తుంది. ఫ్యాన్ ఏమో నాకు ఇక్కడ తినడానికి మామిడి పళ్ళు అల్లి కావాలి కదా అని అన్నింది. ఫ్యాన్ ఏమో మామిడి పళ్ళు అల్లి చెట్టు తెచ్చింది. చెట్టు ఏమో వేరే రకమైన తెచ్చింది. వేప చెట్టు, మర్రి చెట్టు అలాంటివి, కరివేపాకు చెట్టు, వంటలున్న ఉపయోగాలన్నీ తెచ్చింది. అప్పుడైతే అన్నీ ఇక్కడ ఇదంతా అడవిలోనే ఇక్కడ చెట్లు అని రౌండ్ ఉన్నారు. ఇక్కడ మధ్యలో వీళ్ళు నలుగురు ఉన్నారు. ఈ నలుగురు మంచి ఆటలు ఆడుకుంటున్నారు. మనం ఈ ఆట ఆడుతున్నాము, ఏ ఆట ఆడుతున్నామో అని వీళ్ళు ఉపయోగిస్తున్నాడు. నాకు ఒక ఉపయోగం వచ్చిందని ఏనుగు షటిల్ ఆట ఆడదాము అన్నది. ఎక్కడ ఆడదాము అన్నది ఎలుక పోయి ఇక్కడ పెద్ద ఇల్లు తెచ్చి ఇట్లా గీతలు ఉన్నది, అక్కడ ఒకటి ఉంది, తీసుకొచ్చి ఉన్నది. అప్పుడు ఏనుగు ఇక్కడ ఉంది, ఎలుక ఉంది. ఎలుక దుంకుతుంది, ఏనుగు కొమ్మతో ఇలా ఆడుకుంటుంటే ఫ్యాన్ గాలి ఇస్తుంటే ఈ చెట్టు ఏమో నాకు ఆడుపుతుందని బాల్ తెచ్చుకొని ఇక్కడ ఫ్యాన్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇద్దరు ఆడుకుంటుంటే సాయంత్రం అయిపోయింది. అయ్యో రాత్రి అయిపోయింది, మీకు పిక్నిక్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా వచ్చేటప్పుడు బాగా కలుసుకుందాంలే అన్నది. అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఎంతో సంతోషంగా ఉన్నాము, మనం ఇంకా ఎప్పుడు ఇలానే ఉండాలి, స్నేహం అంటే ఇదేరా అని చెప్తుంది.